ఎన్నికలు దేశమంతటా జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు హైదరాబాదులో ఒక ప్రత్యేకత కనిపించింది. అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నాయకులు అమిత్ షా గారు, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు ఇక్కడ దాదాపు మూడు పబ్లిక్ మీటింగ్స్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ప్రజల ఓట్లు దండుకోవడానికి ఇరు పార్టీల జాతీయ నాయకులు ప్రజల మెప్పు కోసం ప్రజలకు ఆశ పెట్టే విధంగా మాట్లాడిన తీరు హాస్యాస్పదం, చాలా ఆశ్చర్యమిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు 2 సమావేశాల్లో కులగణన గురించి, సామాజిక న్యాయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావన తీసుకొచ్చారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, సామాజిక న్యాయం గురించి మాట్లాడే పార్టీ పెద్ద మనుషులే ఈ రాష్ట్రంలో 17 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. 17 పార్లమెంట్ సీట్లలో బీసీలకు ఎంతమందికి ఇచ్చారు? 3కి. ఎస్సీలలో 3 అత్యధిక శాతం ఉన్న వర్గానికి ఇవ్వకుండా అల్పసంఖ్యాకంగా ఉన్న తక్కువగా ఉన్న శాతానికి 3 సీట్లు ఇచ్చారు. ఆ వర్గంలోనే న్యాయం జరగలేదు, ఎస్సీ వర్గంలో. తర్వాత బీసీలలో 17ట్లో 3 ఇచ్చారు. ఇంకా చాలా పెద్దగా మాట్లాడారయ్యా, దేశంలో మహిళల గురించి చాలా చేయాలి ఇది. అయ్యా, 17ట్లో మహిళలకు ఎంతమందికి ఇచ్చారు? 3కి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని చెప్పాలి కదా, తప్పదు. కానీ ఎవరికైనా ఇచ్చింది? 3 మహిళల్లో 2 మహిళలు వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే కదా. అదేవిధంగా ఇక్కడ బీసీలు 3లో 2 ఎన్నికల నామినేషన్ కదా ముందే ఇతర పార్టీల నుంచి వచ్చినారు కదా. అంటే కాంగ్రెస్లో లేరని కదా. ఇప్పటిదాకా అట్లా ఇచ్చినా న్యాయం చేయలేదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు న్యాయం చేయలేదు అనేది నగ్న సత్యమే కదా. ఇక 3వ అతను వేరే ఇక్కడ లింగాయత్ అంటారు, ఆయన లింగాయత్ కదా. మన దగ్గర ఏదో ఓబీసీ అని అన్నారు, వేరే పక్క రాష్ట్రంలో మాత్రం ఓసీ. అంటే 3 కూడా ఒకరు అసలు బీసీనా కాదా అనేదే స్పష్టంగా లేదు. వాళ్ళ పర్సెంటేజ్ ఉందో అసలు ప్రభుత్వానికి తెలుసా అని, పార్టీకి తెలుసా అని కూడా మరో ప్రశ్న. సరే, ఏదేమైనా 3 ఇచ్చాడు, 3ట్లో కూడా 2 బయటికి. అదేవిధంగా చూడండి, 17 పార్లమెంటు సీట్లలో 7 ఇప్పటికిప్పుడు బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే ఇచ్చారు. అంటే కాంగ్రెస్లో ఉన్న వాళ్లకు న్యాయం లేదు, కాంగ్రెస్లో చేరిన తర్వాత కూడా సామాజిక కోణంలో న్యాయం చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉండి ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారయ్యా. ఇది వాస్తవం కదా. ఏమని మాట్లాడుతున్నారు? కులగణన చేస్తారట, కులగణన చేసి న్యాయం చేస్తామని. ఓహో, ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి కదా, ఎన్నికల్లో ఇప్పుడు చేయాలనే కదా. INDIA అని ఏదో అలయన్స్ అని పెట్టి మొదటి తీర్మానం అది ఎప్పుడు చేశారయ్యా? ఈ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన అలయన్స్ లోపల తీర్మానం చేశారు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఇంకా 10 రోజులైతే తెలంగాణ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి సామాజిక న్యాయం చేస్తాము అనే మాట మాట్లాడుతున్నారే. మహిళలకేదో పెద్దపీట వేస్తామని చెప్తున్నారే దేశమంతా. మరి ఈ రాష్ట్రంలో మీరు చెప్పిన
6 గ్యారంటీలలో 13 హామీలు ఉన్నాయి. దాంట్లో మహిళలకు వచ్చేది ఇచ్చారా? ఇది వాస్తవం కదా? ఇక్కడ అధికారంలోకి వచ్చిన దగ్గరనే మహిళలకు మేము న్యాయం చేయట్లేదు. ఏది 2500, అదేవిధంగా ఆసరా పెన్షన్లు 4000, దేశంలో ఇంకా ₹1,00,000 ఇస్తారట. ఇక్కడ ఇచ్చేదే ఈ కొద్దిపాటు ఇస్తలేరు. మరి దేశంలో ఇంత పెద్దగా ఇస్తామని ఈరోజు తెలంగాణ గడ్డ నుంచి చెప్తే తెలంగాణ మహిళలు ఏమనుకోవాలా? తెలంగాణ ప్రజానికి ఏమనుకోవాలా? నిన్నగాక మొన్న ఏప్రిల్ 8న ఆ మీటింగు మేనిఫెస్టోలో ఇతర పార్టీల నుంచి వస్తే సస్పెండ్ చేస్తాము, తీసుకోము అని అన్నోళ్ళు అదే డయాస్ మీద ఇతర పార్టీల నుంచి వచ్చిన పార్లమెంటు సభ్యుల చేతులెత్తి దేశానికి, ప్రజానికానికి, తెలంగాణ ప్రజలకు చెప్పారు. అంటే మీరు చెప్పేది ఏది అమలు చేయరనేది చాలా స్పష్టంగా కనబడుతున్నది. అవకాశం ఉన్న నేపథ్యంలోనే అమలు చేస్తలేదు. ఇంకా అధికారంలోకి వచ్చినామని చేస్తే అదేదో అంటారు కదా, అటు చూసుకుంటూ కూర్చోవాలా? నాకు కొన్ని మాటలు వస్తలేదు, దురదృష్టం. ఏమంటారు, పుట్టుకెక్కలేమా స్వర్గానికి ఎక్కుతుంది అని ఏదో అంటారట. ఆ ఉట్టిదిక్కే చూసి చక్కలేదు, ఇంకా స్వర్గానికి తీసుకుపోతామని చెప్తే ఈ ప్రజలు ఎడ్డోళ్ళని ఇంకా నమ్మాలని, మీ చరిత్ర తెలియదని, మీ కార్యక్రమాలు ఎలా చేస్తున్నారో తెలియదనుకొని ఆ 40 నిమిషాలు, 30 నిమిషాలు, 20 నిమిషాలు ప్రజల ముందు, ప్రసార సాధనాల ముందు బ్రహ్మాండంగా మాట్లాడిపోతే పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? పార్టీలో కానీ రాష్ట్రంలో కానీ సామాజిక న్యాయం గురించి ఆలోచించి అవకాశం ఉన్న నేపథ్యంలో చేయలేని మీరు దేశంలో చేస్తామని చెప్పుకోవడం సిగ్గుచేటయ్యా. నంబరు ప్రజలు ఇది ఆలోచించాల్సిన, చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. నేను ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి వాళ్ళు చెప్పిన దాంట్లో. చివరికి రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి అదేదో 3 చేసినాం అనే దాని మీద మాట్లాడారు. మిగతా 10, 11 ఎందుకు చేయలేదు? 100 రోజుల్లో చేస్తామన్నారు కదా, అవునా కదా? 100 రోజుల్లో చేస్తామని ఒక దేశ అఖిల భారత పార్టీ నాయకుడు దాని గురించి ఆలోచించకుండా, ఎందుకు చేయాలని అనకుండా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంతో చేయించకుండా చేసినామని చెప్పుకునే అబద్ధపు మాటలేదా? సరే, ఇదొకటా? ఆయన కూడా అంతే అయిండు. అదేదో 1,00,000 కోట్లు అని చెప్పిన దాంట్లో అది వేరే విషయం. ఇంతకుముందు మాట్లాడాము. 3,000 కోట్ల దాంట్లో 80 పిల్లలల్లో 3 పిల్లర్లు ఏదో నష్టమైతే, 3,000 కోట్ల దాంట్లో 80 పిల్లర్లో 3 పిల్లర్లు నష్టపడితే 1,00,000 కోట్లు సంపాదించారని చెప్పేవాళ్ళు ఇవన్నీ అర్థమైనట్ట వీళ్ళకి? అది అర్థం కాలేదు. ఇక్కడ వీళ్ళు చెప్పే సామాజిక న్యాయం అర్థం కాలేదు, సామాజిక న్యాయం కనబడలేదు, పార్టీ ఫిరాయింపులది అర్థం కావట్లేదు. ప్రజలకు మాత్రం ఇప్పుడు అన్నీ తెలిసిపోతున్నాయి, మీ చరిత్ర ఏందో మీదేందో. ఇక రెండవ అంశం, రేవంత్ రెడ్డి గారు నిన్న ఛాలెంజ్ చేశాడు. ఎక్కడో సిద్దిపేటలోనో లేకపోతే ఎక్కడ ఏదో 9వ తారీఖు లోపల ఇస్తాం, 9 నాడు ఇస్తాం, వస్తారా ముక్కు 4 రాత్రి అండి. రుణమాఫీ, రైతు బంధు, ముఖ్యంగా రైతు బంధు రుణమాఫీ ఆగస్టు 15. ఏమయ్యా 9వ తేదీన ఇస్తానగా రైతు బంధు? యాసంగి ఎప్పుడు మొదలవుతుంది రవి? అప్పుడే కదా, నవంబర్, డిసెంబర్ నుంచి ఏదో కొద్దిగా విత్తనాలు వేసుకుంటూ చేస్తారు. నవంబర్ 27న ఏం చేసినారు? ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి డబ్బులు ఇచ్చే సందర్భంగా 7 సంవత్సరాల నుంచి పంటలు వేసే ముందు పంట కాలానికి రైతులకు అందరికీ అందే విధంగా ఆన్గోయింగ్ స్కీమ్, అది కొత్తగా పెట్టింది ఏం కాదు. అది ఇచ్చేప్పుడు మీరు అక్కడికి పోయి ఆఫ్ చేశారు. నవంబర్ 30న ఎన్నికలు. మీరేం చెప్పారు? అదేం లేదు, డిసెంబర్ 9న మా ప్రభుత్వం ఖచ్చితంగా 10,000 కాదు 15,000 ఇస్తామన్నారు. ఏమైనా డిసెంబర్ 9 పోయి ఎన్ని రోజులు అయింది? ఇప్పటికీ 5 నెలల ఇదైంది కదా. మరి ఇన్ని రోజుల్లో నిన్న మొన్న దాకా 4 రోజుల కిందే ఉన్నాడు, ఇక 5 లక్షలే ఉన్నారు.
ఐదు ఎకరాల పైన వాళ్ళకి ఇయ్యలేక ఇప్పుడు ఈసీ దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకొని అందరికీ 8వ తారీఖు లోపల ఇస్తామన్నాడు. అరే బావా, డిసెంబర్ 9 నాడు ఇస్తానన్నవి, రుణమాఫీతో సహా చేస్తానన్న వాడివి 6 మాసాలు ఆపి పంటలు వేసేటప్పుడు పెట్టుబడులు లేకుండా బ్యాంకు రుణాలు కూడా పోయి తెచ్చుకోండి, అవి కూడా మాఫీ చేస్తామంటే బ్యాంకు రుణాలు కూడా రానకుండా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర ఎక్కువ తీసుకొని పంట నష్టపోతూ ఉంటే ఈ 6 మాసాల తర్వాత ఇప్పుడు ఈ 3 రోజులకు సరే, ఇక్కడ మేమైతే ఇది నిలుపుదల చేయమని మేము అడిగేవాళ్ళం కాదు, రైతులకు ఇస్తున్నారని సంతోషపడుతున్నాం. కనీసం ఇప్పటికైనా దౌర్భాగ్యం రైతుల పక్షాన ఉన్న వాళ్ళు పెట్టుబడి సమయం లోపల రైతులకు వచ్చేది రాకుండా నిలుపుదల చేసి 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి అది ఇది లేకుండా 6 మాసాలు కాలం గడిపి మరో 4 మాసాల తర్వాత 2 లక్షల రుణమాఫీ చేస్తామంటే నమ్మశక్యమైంది. ఈ డ్రామాలు ఎన్నికల లోపల ఏదో మాట మార్చి కార్యక్రమాలు చేసే పద్ధతులు చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం లేదు. అటు బీజేపీ వాళ్ళు వచ్చి వీళ్ళు మాట్లాడుతున్నారు, ఇంకా ఏదో రాజ్యాంగం వీళ్ళు తీసేస్తారట, వాళ్ళేమో ఉంచుతారట. ఈ డ్రామాలు ఒకరికోరు ప్రజల్ని నమ్మించడానికి దొందే 10 సంవత్సరాల నుంచి ఏం చేసినామో చెప్పే ధైర్యం లేక ఇవాళ కొత్త నినాదాలతోటి ఆరోపణలతోటి కాలం వెళ్ళబుచ్చి ఇంకో 5 రోజులు అయితే 6 రోజులు అయితే అయిపోయింది కదా. మళ్ళీ తర్వాత ఎవరు అడిగేవాళ్ళు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు. అది ప్రజల అదృష్టం భావించాలి. ఇటువంటి పార్టీలు అధికారంలోకి వచ్చి ఏం చేసినాయో తెలుసు కాబట్టి అందుకే ఇవాళ తెలంగాణ లోపల కేసీఆర్ గారు ప్రతి సమావేశంలో కూడా ప్రజల ముందుకు వెళ్ళి ఇగో ఇది గతంలో చేశాము, మేము ఇచ్చే కార్యక్రమాలు బంద్ పెట్టారు, ఆ కిట్లు రావట్లేదు, అది మిగతాయి రావట్లేదు, వీళ్ళు ఇస్తామనేది వస్తలేదు, గతంలో ఇస్తలేదు, ఇప్పుడు వీళ్ళు ఇస్తామన్న దాంట్లో 13 మరి ఇంకా 10 అమలు చేస్తలేరు, మళ్ళా ఇవన్నీ కూడా చేస్తలేరు. అటువంటప్పుడు ఇదంతా ఇది చాలా దారుణంగా ఉంది. ప్రజలు గుర్తిస్తున్నారు. తప్పనిసరిగా ఈ 2 పార్టీలకు తెలంగాణ ప్రజలు శాశ్వత ప్రాతిపదికన మళ్ళొకసారి ఇటువంటి వేషాలు వేయకుండా, డ్రామాలు ఆడకుండా, ప్రజలను వంచకుండా చేసే రీతిలో ఈసారి తప్పనిసరిగా మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను పెద్ద సంఖ్యలో గెలిపిస్తున్నారు. ఇది నగ్న సత్యం కాబోతున్నది. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం కాపాడుకోవడానికి, తెలంగాణ హక్కులను రక్షించుకోవడానికి, తెలంగాణ అభివృద్ధి కావడానికి ఇప్పటి వరకు చేసిన 10 సంవత్సరాల్లో చేసిన కార్యక్రమాలకు అదనంగా మరింత ముందుకు పోవడానికి చేసే కార్యక్రమంలో తెలంగాణ ప్రజల వాయిస్ మాట పార్లమెంట్లో ప్రతిబింబించడానికి చేసే దాంట్లో తప్పనిసరిగా ఈరోజు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు, పెద్ద ఎత్తున గెలిపిస్తున్నారనే దానికి సందేహం లేదు.